శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము శని వక్రగతి ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము. 2026 27 జూలై రోజున శనిదేవుడు మీన రాశి లోపల వక్రగతి చెందబోతున్నాడు. ఈ వక్రగతి లోపల కనుక మీరు శని ప్రభావం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాశికి ఫలితం ఏదైతే ఉంటుందో ఒకేలా ఉండదు, వేరేలా ఉంటుంది. సో యాక్చువల్లీ వక్రగతి అంటే ఏంటి తెలుసుకోండి. ఒక ప్లానెట్ ముందుకెళ్తున్నాడు, మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనకకి వెళ్తున్నాడు. ఇది వక్రగతి ప్రభావం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, డైరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు డైరెక్ట్ వాళ్ళు ముందుగానే దృష్టి ఉంటుంది, కానీ ఎప్పుడైతే రెట్రోగేట్లో అవుతారో అప్పుడు వాళ్ళ సంబంధం వెనకాల ఉన్న భావంతో పాటు కూడా నడుస్తూ ఉంటుంది. మరి ముందున్న భావంకి సంబంధం ఉండదా అంటే తప్పకుండా దానికి కూడా ఉంటుంది, దాంతో పాటు వెనకాల ఉన్న భావానికి కూడా ఉంటుంది. ఇక్కడ చిన్న మిన్ కన్సెప్షన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఏళ్ళనాటి శనికి సంబంధించి ఇక్కడ కొద్ది బాధ భయపడుతుంటారు కి ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉంటుందని. చూడండి, ఒక మాట చెప్తా. ఏళ్ళనాటి శని ఎవరికైతే అయిపోయిందో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఏళ్ళనాటి శని సంబంధించి రాదు. ఒక మాట తెలుసుకోండి. ఎందుకంటే చాలా మంది మళ్ళీ మీకు ఏళ్ళనాటి శని వచ్చుద్దా అంటే కాదు, అది వేరే కాన్సెప్ట్ ఉంది, దానికి దీనికి సంబంధం అసలు లేదు. మీరు భయపడకండి, ఇది ప్రత్యేకంగా కొన్ని రాశులకు వర్తించుద్ది. అని ఇంకో విషయం తెలుసుకోండి, శనిదేవుడు వక్రగతి చెందడం అంటే ఇది కర్మాధిపతి వక్రగతి చెందడం. మామూలుగా ఇది వక్రగతి ఏదైతే కన్సెప్షన్స్ ఉందో ఇది మనం దీనికి సంబంధించి చాలా భయపడతాం, ఇక ఇలా అవుతుందా అలా అవుతా అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఏదైనా ప్లానెట్ కనుక వక్రగతిలో కనుక ఉన్నట్లయితే దాని దగ్గర పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని దగ్గర పవర్ ఎక్కువగా ఉంటుంది. మిగతా గ్రహాలకైతే ఉంటుంది, కానీ ఈ ప్లానెట్ ఏదైతే ఉంటుందో రెట్రోగేట్ ప్లానెట్ ఇది కొద్దిగా బలమైన ప్లానెట్ అయితే ఉంటుంది, దీని ప్రభావం కూడా బలంగానే ఉంటుంది. ఇక జాతకం లోపల శనిదేవుడు భావ అనుసారంగా పరిణామాలు అయితే మారుతుంటాయి, కానీ శనిదేవుడికి 3 కారకత్వాలు ఫిక్స్ ఉన్నాయి. ఇవి శనిదేవుడు తప్పకుండా మనకి ఇచ్చి తీరుతాడు. మొదటిది ఏంటంటే శనిదేవుడు ఏ పని ఎప్పుడు సమయానికి కానివ్వడు. ఆ శనిదేవుడు జాతకంలో యోగ కారకుడైన కావచ్చు, అకారకుడైన కావచ్చు, మారకుడైన కావచ్చు. రెండోది ఏంటంటే జాతకం లోపల శనిదేవుడు ఏ భావంలో కూడా ఉండనివ్వండి, ఆ భావానికి సంబంధించిన దుఃఖము తప్పకుండా మనం అనుభవించి తీరాల్సిందే, తప్పది కాదు అక్కడి నుంచి మనం. మూడో విషయం ఏంటంటే శనిదేవుడు మామూలుగా అందరికి ఇస్తుంటాడు, కానీ దీన్ని చాలామంది అంత గుర్తు పెట్టుకోలేకపోతుంటారు. శనిదేవుడు విశేషంగా కారకత్వం ఏంటంటే కర్మ కారకుడు. సాటర్న్ ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మన దగ్గర కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకున్నట్లయితే ఇక సాటర్న్కి సంబంధించిన భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే శనిదేవుడికి అర్థం చేసుకోరో వాళ్ళ జీవితం లోపల కొద్దిగా భయక్రాంతులు అవుతూనే ఉంటుంటారు. సో పర్వాలేదు, ఎవరి వాళ్ళ మనకి మిస్కన్సెప్షన్స్ లా నడుస్తుంటే ఒక మాట చెప్తా. ఈ శనిదేవుడు ఎంతవరకు చూసుకున్నట్లయితే 2026 ఈ సంవత్సరం 11 డిసెంబర్ వరకు శనిదేవుడు మీన రాశిలోనే వక్రగతిలో ఉండబోతున్నాడు. రాశి మార్పు జరగదు, అంటే మీన రాశిలోనే ఉంటాడు, రెట్రోగేట్లో ఉంటాడు. డిగ్రీలో చేంజ్ అవుతుంది. డిగ్రీ స్టార్టింగ్ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ రాశి చేంజ్ అయ్యాడు, కానీ ఈసారి రాశి చేంజ్ అవ్వదు, కేవలం నక్షత్రం అయితే అది కూడా ఈ సంవత్సరం అక్టోబర్ నెల లోపల నక్షత్రం మారుతుంది. రేవతి నక్షత్రం నుంచి ఉత్తర భాద్రపద నక్షత్రం లోపల శనిదేవుడు అక్టోబర్ లోపల వెళ్తాడు. కానీ అంతవరకు అయితే రేవతి ఫలితాలే నడుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క రాశికి దీని ఫలితాలు వేరేలా ఉన్నాయి. పరిహారాలు ఒక మాట చెప్తా, మరి అంత భయపడకండి. ముందుగా శనిదేవుడు ఏదో చేస్తుంది అది కాదు, ముందుగా ఏంటంటే అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి. మీరు అర్థం చేసుకునే దానికన్నా ఎక్కువ మీరు భయపడినట్లయితే నేను చెప్పింది మీకు ఏం అర్థం అవ్వదు. ముందు తెలుసుకోండి, ఓకే? ఏది ఎక్కడ ఏ ప్లానెట్ ఎలా ఉన్నా కూడా మన పని అయితే మనం తప్పకుండా చేయాల్సిందే. కానీ చేస్తే ఏంటంటే ఏ ప్లానెట్ ప్రభావం మన మీద ఎక్కువ ఉంది, దాని అనుసారంగా కనుక మనం నడుచుకున్నట్లయితే భయపడాల్సిన అవసరం అయితే మనకు అస్సలు ఉండదు. ఇప్పుడు మీ రాశి కోసం ఈ ప్రభావం శనిది వక్రగతి ప్రభావం ఏ ప్రకారంగా ఉండబోతుంది చూసుకోబోతున్నాము. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది.
కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. మేషరాశి వారికి ఈ శని వక్రగతి ప్రభావం కనుక చూసుకున్నట్లయితే 12వ భావం, 3వ భావంతో పాటు 11వ భావం కూడా ప్రభావం ఉండబోతుంది. ఒక విషయం తెలుసుకోండి, శని దేవుడు ప్రెజెంట్స్ కండిషన్ చూసుకున్నట్లయితే మీకు ఎలాంటి శని ప్రభావం అయితే నడుస్తుంది. ప్లస్తో పాటు ఇప్పుడు మీ 11th హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది. 11th హౌస్ ఫలితాలు కూడా శనిదేవుడు కూడా రాబోయే రోజుల్లో మీకు ఇస్తాడు. సో ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీకోసం బాగుందా బాగాలేదా అంటే బాగానే చెప్పుకోవచ్చు. ఈత పూర్వం కొన్ని మీరు ఎక్కడైతే డబ్బు కోసం రావడానికి కొద్దిగా వెయిట్ చేశారో అక్కడి నుంచి డబ్బులు రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు అయితే మీకోసం కనపడుతున్నాయి. రెండో విషయం ఏంటంటే ఏకాదశ స్థానం లోపల శనిదేవుడు కనుక ఉన్నట్లయితే మీరు ఏవైతే పూర్వం కొన్ని చాలా బలంగా అనుకున్నారో ఆ పనులు కొద్దిగా ముందుకు జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దాంతోపాటు శని సంబంధం దశమ స్థానంతో కూడా ఉండడం వల్ల గవర్నమెంట్కి సంబంధించిన పనులు కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ నుంచి కొన్ని ముఖ్యమైన చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్న పనులు గురించి కావచ్చు, అవి రాబోయే రోజుల్లో పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి. ఇంకో విషయం తెలుసుకోండి, శని దేవుడిది దృష్టి సంబంధం ఏదైతే ఉందో ఇది 10th హౌస్తో ఉంటుంది, ఇది ప్రత్యేకంగా 3rd హౌస్తో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ 6th హౌస్ కూడా ఈ సంబంధం అయితే కలగబోతుంది. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో కొన్ని ట్రావెలింగ్స్ అవుతాయి. కొద్దిగా ట్రావెలింగ్ అంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే అవసరం లేదు, ఎక్కువ తిరుగుతారు రాబోయే రోజుల్లో. ఈ ఎక్కువ తిరగడం వల్ల ఏంటంటే చేసే ప్రయత్నాలు కూడా చాలా గట్టిగా అయితే మీకు ముందుకు వెళ్ళబోతున్నారు. కోర్ట్ కేస్, పోలీస్ కేస్ లాంటివి ఏవైనా ఉన్నట్లయితే అటుపక్క నుంచి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో మీ పక్షాన అయితే కనపడుతున్నాయి. ఇక్కడ మీ జాబ్కి సంబంధించి కొద్ది సెక్యూరిటీ అయితే పెరగబోతుంది. ఎక్స్ట్రా ఇంకా ఏదైనా జాబ్ మొదలు పెట్టే అవకాశం కూడా మీతోటి కనపడుతుంది. అని ఇంకో విషయం తెలుసుకోండి, ఏదైనా కోర్స్ లాంటివి ఏమైనా నేర్చుకోవాలనుకుంటే మీరు తప్పకుండా నేర్చుకోగలుగుతారు. ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే కర్మ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో మీ కర్మ ఎక్స్పాండ్ కాబోతుంది. సో ఈ కర్మ ఎక్స్పాండ్ అవ్వడం అంటే ఏమవుతుంది అంటే తెలుసుకోండి. ఒక చిన్న మాట చెప్తా. 10th అలాగే 11th హౌస్ లార్డ్ రెట్రోగేట్లో కనుక ఉన్నట్లయితే విశేషంగా ఆ భావ ఫలితాలు ఎక్కువగా పెరుగుతాయి. మీరు ఆ భావానికి సంబంధించిన ఎక్కువగా పని చేస్తారు. ఇక్కడ 3rd హౌస్ 10th హౌస్ మీద ఉండడం వల్ల ఫలితం బాగానే ఉంటుంది. అంత ఇది అయితే లేదు, కానీ ఇంతకేంటంటే కొద్దిగా ఫాదర్ హెల్త్ కావచ్చు, ఫాదర్ కెరియర్ లోపల కొన్ని అప్స్ అండ్ డౌన్స్ సడన్లీ మీరు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. 3rd హౌస్ మీద దృష్టి సంబంధం శనిదేవుడు ఉండడం వల్ల సిస్టర్స్ అలాగే బ్రదర్స్తో పాటు కొద్దిగా ఖర్చులు, వారితో సంబంధాలు అంత చక్కగా అయితే నాకు రాబోయే రోజుల్లో కనిపించట్లేవు. జాబ్ లోపల సెక్యూరిటీ ఉంది, కానీ హెల్త్ లోపల కొద్ది ప్రాబ్లమ్స్ చూడగలుగుతారు. నరాలు లాగడం, నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, ఇది రాబోయే రోజుల్లో మీకు వచ్చే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. హెల్త్కి ఏ ప్రకారంగా కూడా మీరు ఇగ్నోర్ అయితే అస్సలు చేయకూడదు. ఓవరాల్ చెప్పాలంటే మేషరాశి వారికి ఈ ప్రభావం ఏదైతే ఉందో ఏళ్ళనాటి శని ఉంది, ఆ ప్రభావం కంటిన్యూ క్యారీ అవుతుంది. దాంతోపాటు 10th హౌస్, 3rd హౌస్, విశేషంగా 11th హౌస్ ఎక్కువ ప్రభావం లోపల రాబోయే రోజులు అయితే ఉండబోతున్నాయి. మరి 12th హౌస్ లేదా అంటే 12th హౌస్ ఆటోమేటిక్గా ముందు నుంచి కొనసాగుతూనే ఉంది. సో ఇక్కడ ఒక మాట చెప్తా, జాబ్ చేసే వారికి కొద్దిగా ఏంటంటే జాబ్ లోపల ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం రాబోయే రోజులు మీరు చూడగలుగుతారు. ఏదైనా పరిహారం చేయాల్సిన అవసరం ఉందా అంటే మీరు ఏవైతే చేస్తున్నారో పూర్వం నేను మీకు ఏవైతే చెప్పానో అవే చేస్తుండండి. కానీ ఒక మాట చెప్తా, కాళిక అమ్మవారిని ఎక్కువ ఆరాధించడానికి మీరు ప్రయత్నించండి, చాలా మీకు హెల్ప్ అవుతుంది.
ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.